సిల్వర్ ఒక్క రోజులోనే 1.1 లాక్ క్రాష్. గోల్డ్ పడింది అని చెప్పి చాలా మంది పానిక్ అవుతున్నారు. కానీ స్మార్ట్ మనీ ఎక్కడ మూవ్ అయిందో తెలుసా? ప్రైవేట్ డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్స్ లోకి మనీ క్వైట్లీ షిఫ్ట్ అవుతుంది. బడ్జెట్ 2026 లో గవర్నమెంట్ ఇండిజినైజేషన్ టార్గెట్ ఇస్ అబౌట్ 70% మో. సో ఇది PSU స్టోరీ ఒకటే కాదు, ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీస్ కి మ్యాసివ్ ఆర్డర్ సైకిల్. సో ప్రైవేట్ డిఫెన్స్ స్పేస్ లో జెన్ టెక్నాలజీస్ ట్రైనింగ్ అండ్ సిమ్యులేషన్ లో స్ట్రాంగ్ ఎక్స్పర్టీస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లో వీళ్ళు ఎక్స్పర్ట్స్. సెకండ్ స్టాక్ వచ్చేసి పారస్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. వీళ్ళు ఆప్టిక్స్, డ్రోన్ కాంపోనెంట్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. థర్డ్ స్టాక్ వచ్చేసి డేటా ప్యాటర్న్, హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తుంది. లాస్ట్ స్టాక్ వచ్చేసి సోలార్ ఇండస్ట్రీస్, ఎక్స్ప్లోజివ్స్ అండ్ అమ్యునిషన్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇవి అన్ని నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ ప్రోగ్రామ్ లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్. సో రైల్వే సైడ్ వచ్చేసే వరకు జూపిటర్ వ్యాగన్స్ మరియు టీటాగ్రా రైల్ సిస్టమ్స్ కి వందే భారత్ ట్రైన్స్ అండ్ అమృత్ భారత్ ప్రాజెక్ట్స్ వల్ల నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కి వాళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ విజిబిలిటీ ఉంది. సో గోల్డ్ రేట్ తగ్గడం షార్ట్ టర్మ్ న్యూస్, కానీ డిఫెన్స్ అండ్ రైల్వే సెక్టర్ గ్రో అవుతే అది లాంగ్ టర్మ్ వెల్త్. సో ఈ గ్రోత్ లో బెనిఫిట్ అవుతున్న ప్రైవేట్ ప్లేయర్స్ డీటెయిల్ లిస్ట్ క్యాప్షన్ లో ఉంది. సో ఫాలో మనీ గ్లిట్స్ తెలుగు టు నో వేర్ ద స్మార్ట్ మనీ మూవ్స్.